ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/8/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము పౌర్ణిమ ఉదయం 9:45 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం రాత్రి 3:11 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 7:42 నుంచి 9:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుంచి 1:31 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గమనించండి. వర్జము ఉదయం 9:42 నుంచి 11:22 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ధనయోగము, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, శుభవార్తా శ్రవణం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల ధన ప్రాప్తి. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా పరిపూర్ణత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పేరున్న అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినే అవకాశం, ధార్మికమైనటువంటి చింతన బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకునే సాధించే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కనబడుతుంది. మానసిక శారీరక ప్రశాంతతని, కుటుంబ బుద్ధిని, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదు లాభాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత, కళాకారులకు లాభం, సినిమా రంగాల అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యము, శుభకరమైనటువంటి సంతాన వార్తలు, అలాగే ప్రేయసి పిల్లల సంఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభాలు, అనుకూలమైన ధనకనక వస్తువాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, ప్రశాంతత, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎల్టీసీకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా లాభము, శుభయోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయము, ఆస్తి పంపకాల్లో అభివృద్ధి, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, వైవాహిక జీవనానందం, అలాగే వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభం. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, కుటుంబ సౌఖ్యము, వ్యాపారపరంగా మంచి లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైన శుభజీవనం, కుటుంబ గౌరవాన్ని పొందుకోవడం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదం, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, తప్పుడు వ్యక్తులతో మీరు చేసేటువంటి స్నేహితము, మాటలు, పరాచకాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా మాస ఫలితాల్లో చాలా మంచిగా ఉండొచ్చు, కానీ రోజువారీ ఫలితాల్లో కాస్త దెబ్బ తగిలే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, పడకూడని పదార్థాలు తినకండి, లాటరీల వల్ల మోసపోయే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం. విద్యార్థులు ఐఎల్స్, జేఆర్ అనే పరీక్షల్లో సమయ పాలన లేకపోవడం వల్ల మోసపోయే అవకాశాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, లేనిపోని అనవసర అగాధాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు, ఈవెంట్ చేసేవారికి నష్టం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ఆరోగ్య భంగము, కుటుంబపరంగా చికాకులు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వాహనం వల్ల ప్రమాదం, జాగ్రత్తగా ఉండండి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల నష్టాలు, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే రోజులు, చేపల చెర్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము, కష్టకాలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇదంతా మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణ 8వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తప్పనిసరిగా మీరు 3, 8 అంకెలను అదృష్టంగా వినియోగించుకొని ఉదయం 7:36 నుంచి 9:14 మధ్య కాలంలో శుభ కార్యక్రమాలు ఏవైనా చేసి భగవద్ ఆరాధన చేయాలని తెలియజేసుకుంటూ వీరికి ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు. ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు, మంచి కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, స్వదేశంలో, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రోజులు, చేపల చెర్ల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, శుభకర సంతాన ప్రాప్తి, వినే అవకాశాలని, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి పరిపూర్ణ విద్యాప్రాప్తి, విదేశాలకు కూడా స్థిర నివాసం బలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి బలంగా ఉంటుంది. ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, అత్యంత ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తప్పక ధన ప్రాప్తి, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు పొందుకోవడం, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షల విజయం, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు. ఈరోజు చాలా మంచి శుభప్రదమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి వాహనం వల్ల ప్రమాదం ఉంది. ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. అంటే మద్యపానం చేసి వాహనం నడిపిన, అనవసరంగా ఇతరుల వాహనం నడిపిన, మీ వాహనాన్ని ఇతరుల వాళ్ళకి ఇచ్చిన, మద్యపానం చేసిన వాడి వాహనం ఎక్కిన ప్రమాదం. ఈ ఒక్క విషయం తప్ప మిగతా విషయాల్లో మీకు లాభము, శుభము, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మంచి విజయం, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల కన్నా పోటీ పరీక్షల్లో మంచి విజయాలు, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల వెళ్ళగలిగే అవకాశము, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, శుభకరమైనటువంటి సంతాన వార్తలు వినవచ్చు, విదేశాల్లో కూడా మంచి గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, గృహయోగము, ధనలాభము, వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ లేదా బెంచింగ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళవచ్చు. అటువంటి యోగం కూడా కనబడుతోంది. మీరు ఉద్యోగం మార్పు కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఇప్పుడు మీరు అనుకూలత ఒక వాహన విషయంలోనే, ప్రయాణ విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. అనుకూలత ఉంటుంది, తల్లిగారితో సఖ్యత ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, చేతి నిండా ధనం, గృహయోగం, ధనలాభం కూడా కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం, పట్టిందల్లా బంగారం, నక్కతోక తొక్కినట్టే, ఇలా మనం thumbnails పెట్టుకోవచ్చు. అసలు దేనికి కూడా వెనకాడనవసరం అవసరం లేదు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూల శుభయోగ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం, వాహన యోగం, అలాగే విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగం ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందయోగం, సంతానయోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలత భాగం, సోదరుల మధ్య మైత్రి ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, పదోన్నతులు పొందుకోవడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిగంటలకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వాక్చాతుర్యం, చాలా మంచి కుటుంబ సౌఖ్యం, ధనయోగం, సంతాన యోగం, వివాహ యోగ్యత, విదేశాలు వెళ్లే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలు, పూలు, పడు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈ ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఉమ్మడి ఆస్తుల పంపకాలు, కొత్తగా గృహము కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టాది శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగమే, చాలా మంచి పట్టుదల, మాటల తీరుతోనే అందరినీ ఆకట్టుకోవడం, ప్రశాంతమైన సుఖ శుభజీవనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు కూడా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పరంగా లాభాలు, శుభయోగాలు. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనందయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పడుగుయాలు పండించే వారికి ఇబ్బంది, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టం, మోసపోవడం, కుటుంబ పరంగా అప్రశాంతత, లేనిపోయినటువంటి ఇబ్బందులు, భావోద్వేగాలు, సోదరులతో కంటూ, అల్పమైనటువంటి అరగజం స్థలానికి మీరు చేసేటువంటి గొడవలు, కారుణ్యాలు, కర్కశమైనటువంటి తత్వాలు మీకు ప్రమాదాన్ని, కుటుంబ నాశనాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అబ్బా, ఇంత భయంకరంగా చెప్తా ఏంటి స్వామి అంటే, అంత భయంకరంగా ఉంది. మీ మనస్తత్వం అలాంటి కర్కశంలోకి వెళ్ళిపోతుంది. పట్టుదల, మొండి ధైర్యం ఇలాంటివన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడాకారుల నష్టాలు. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మధ్యవర్తిత్వం వల్ల నష్టం, ఈవెంట్ చేసేవారికి తీవ్రమైన నష్టాలు పొందుకునే అవకాశం, అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, విద్యార్థికి తీవ్ర నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. జన్మజాతకం చూయించండి, తగిన పరిహారాలు చేసుకోండి, నా మాట వినండి. లక్షలు, కోట్లు నష్టపోయే బదులు పరిహారం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో జాగ్రత్త. వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. ఈవెంట్ చేసేవాళ్ళు జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, నష్టకాలం, లేనిపోయిన అనుమానాలు, అవమానాలు, కుటుంబ పరంగా చికాకులు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితులు సముద్రం వెళ్ళదు, రొయ్యలు, చేపల నష్టాలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండండి. చాలా జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో పెట్టుబడి పెట్టొద్దు, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు.
భగవన్నామస్మరణ భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి. అలాగే ఎవరికైనా మినువులు మరియు కందులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 9:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.